రేపే దొనబండ, పరిటాల, దాములూరు క్వారీల నిర్వహణపై సిపిఐ బృందం పరిశీలన. విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు టిడ్కో గృహాలను లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని కోరుతూ ఆందోళన. కొండూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించాలని మరియు కొండపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యం నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ ఆగస్టు 21, 22, 23 తేదీలలో కొండూరు నుండి విజయవాడ వరకు సిపిఐ ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర. అల్ట్రాటెక్, ర్యాంకో సిమెంట్ కంపెనీలలో పారిశ్రామిక చట్టాలను అమలు చేయాలని, బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరుతూ జూలై 29న జగ్గయ్యపేటలో ధర్నా. పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ గారితో పాటు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరిచర్య రాజేంద్రబాబు, సిపిఐ నాయకులు బుట్టి రాయప్ప, కొట్టు రమణారావు, ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు లంక గోవిందరాజులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కారపు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా, మీరు కంటిన్యూ చేయండి సార్. రైట్ సార్. సైలెన్స్ ప్లీజ్. ఫ్లోర్. ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల కాలంలో వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్న ఫ్యాక్టరీల యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, కార్మికుల ప్రాణాలను బలికొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు దొనబండ, పరిటాల, కేతనకొండ, కిలేశ్వరం కారీల్లో నిర్వహణ ఏ విధంగా జరుగుతుందనే అంశం పైన రేపు సిపిఐ బృందం, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ బృందం రేపు ఉదయం 11 గంటలకు దొనబండ క్వారీని పరిశీలించడం జరుగుతుంది. 3 ఛత్తీస్గఢ్ చెందినటువంటి కార్మికులు చురుకుపోయిన సంగతి పత్రికా మిత్రులకు, ప్రజలందరికీ కూడా తెలిసింది. భద్రతా చర్యలు లోపించడం, 50 క్వారీలు అనధికారికంగా తవ్వకాలు, 90 క్వారీలకు మాత్రమే పర్మిషన్ ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మామూలు మత్తులో జరుగుతూ 50 అనధికారిక క్వారీ తవ్వకాలు సాగుతున్నా కూడా నిర్లక్ష్య వైఖరిని ప్రజల దృష్టికి తీసుకోవాల్సింది. అలాగే టిడ్కో గృహాలకు సంబంధించి విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామల శిథిలావస్థ జరుగుతున్న టిడ్కో గృహాలను వెంటనే వాటి కనీస ప్రాథమిక వసతులను కలుగజేసి, మౌలిక సదుపాయాలను కలుగజేసి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పేసి ఈ రోజున సిపిఐగా ఎన్టీఆర్ జిల్లాలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి. అలాగే 2 ఇవాళ కొండూరు అలాగే గంపలగూడెం మండలం మరో ఉత్థానంగా తయారైనటువంటి పరిస్థితి. కృష్ణా జలాల సరఫరా లేకపోవటం, సిలికాన్ వాటర్ సప్లై అవ్వటం, దానివల్ల ఎంతోమంది ముఖ్యంగా గిరిజన తండాల ప్రజలు, బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతమైనటువంటి కొండూరు, గంపలగూడెంలో ఒక గంపలగూడెం గ్రామంలోనే 40 మంది కిడ్నీ బాధితున్నారు. రోజుకు ఒకరు చొప్పున కొండూరులో చనిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజారోగ్య పరిరక్షణ చూడవలసినటువంటి ప్రభుత్వం పడకేసినటువంటి నేపథ్యంలో ఆగస్టు 21, 22, 23వ తేదీలలో కొండూరు నుంచి విజయవాడ కలెక్టరేట్ వరకు ప్రజారోగ్య పరిరక్షణ పేరుతో ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టు సమితి పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరో ఉద్దానం కాకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వానికి, నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు ఇవాళ కొండపల్లి పారిశ్రామిక కాలుష్యం, ఒక పక్కన VTPSలో ప్రమాదాలు, రాష్ట్రంలో వసంత కెమికల్స్లో ప్రమాదాలు, జగ్గయ్యపేట అల్ట్రాటెక్ సిమెంట్, రాంకో సిమెంట్ కార్మికులు చనిపోతే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చొరవతోటి
ఆల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు 50 లక్షల పరిహారాన్ని ఇచ్చారు. కానీ నైతిక బాధ్యత వహించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరో 50 లక్షలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ఎస్టేషియా ప్రకటించాలని చెప్పి కోరుతూ రేపు సోమవారం 29వ తారీఖున జగ్గేపేటలో ఇటు ఆల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్ ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది. 15 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ వ్యత్యాసాలు వేలంలో ఇస్తున్నారు. వాళ్ళ కార్మికుల ప్రాణాలకు వెలగడుతున్నారు. పారిశ్రామిక చట్టాలు వర్తించవు, పారిశ్రామిక కాలుష్యం, పర్యావరణాన్ని భంగపరిచేటువంటి చర్యలు, గ్రామాభివృద్ధికి కార్పొరేట్ కంపెనీల అభివృద్ధి కేటాయించిన నిధులు కైంకర్యం చేసేటువంటి పరిస్థితి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్ని కూడా ఇక్కడ ఏకమే. అదని దోచుకుంటున్నారు. కార్మికులు దోచుకుంటున్నటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా అక్కడ జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు పలుమార్లు మేము అధికారుల దృష్టికి తీసుకువచ్చాం. 29వ తారీఖున సోమవారం ఉదయం 10 గంటలకు జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమాన్ని బాధితులతో కలిసి నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ సభ తీసుకున్నటువంటి నిర్ణయాలు. రాబోయేటువంటి కాలంలో ఒక ప్రజా ఆందోళన ద్వారా పునాదిని పటిష్టపరుచుకొని రాబోయేటువంటి స్థానిక సంస్థలకు సమర్థం కానిటువంటి లక్ష్యంతో ప్రజా సమస్యలపైన ప్రభుత్వం నిర్లిప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో మామూలు మంత్రులు జరుగుతున్న అధికారులని మేల్కొల్పడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు దొనబండ ఎక్కడైతే ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారో ఆ ప్రమాద ప్రాంతానికి వెళ్ళి అక్కడ భద్రతా వైఫల్యాన్ని, భద్రతా చర్యలు ఏ విధంగా